హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చూసారు కదండి, ఈరోజైతే నేను 2 హెల్దీ స్నాక్స్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. అవి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 50 గ్రామ్స్ పంకిన్ సీడ్స్, 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 50 గ్రామ్స్ వాటర్ మెలాన్ సీడ్స్, అలానే 150 గ్రామ్స్ పీనట్స్ గ్రౌండ్ నట్స్ వేరుశనగ గుళ్ళని తీసుకోవాలి. అదేవిధంగా 25 గ్రామ్స్ ఫ్లక్స్ సీడ్స్ని కూడా తీసుకొని దేనికి దానికి విడివిడిగా 5 మినిట్స్ పాటు ప్యాన్లో టోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది పూర్తిగా ముద్దగా అవ్వకుండా మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఒక కడాయిలో 300 గ్రామ్స్ బెల్లం వేసుకొని 1/4 కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా చక్కగా కరిగేంత వరకు కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వాటర్ని వడగట్టుకొని పాకం పట్టుకోవాలి. మనకి పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనము ఇలా కొంచెం బౌల్లోకి తీసుకొని చెక్ చేసినట్లయితే మనకి చక్కగా ఉండగట్టాలండి. ఇలా స్మూత్గా ఉండగట్టినట్లయితే మనకి పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి సీడ్స్ అన్నింటినీ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలానే టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసినటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇలా చక్కగా ప్లేట్ అంతా కూడా అప్లై చేయడం వలన మనకి చక్కీ అనేది అంటుకోకుండా వస్తుంది. ఈ మిశ్రమాన్ని చక్కగా ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కీని మనము 30 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత నేను దీనిని ముద్దలుగాను అలానే చక్కీగాను కూడా కట్ చేసుకున్నాను. మీరు నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ చక్కీ అండి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో. ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి. దీనికోసం 100 గ్రామ్స్ ఆల్మండ్స్ని, బాదం పప్పుని, అలానే 100 గ్రామ్స్ క్యాష్యూస్ని, 150 గ్రామ్స్ పీనట్స్ని రోస్ట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసుకొని 2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది. మనకి ఈ విధంగా రెడీ అవుతాయి. ముందు చూపిన విధంగా 300 గ్రామ్స్ బెల్లంలో 1/4 కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి. పాకం అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను చూపిన విధంగా ఇలా ఉండలాగా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఈ పాకంలోకి ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను యాలకుల పొడి అయితే వేయట్లేదండి, మీకు నచ్చినట్లయితే మీరు వేసుకోవచ్చు. నెయ్యిని 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము నెయ్యి రాసినటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారినటువంటి ఈ చక్కీని పీసెస్గా కట్ చేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైనటువంటి డ్రై ఫ్రూట్ చక్కీ అయితే రెడీ అయినట్లే. Thank you for watching.